ఒక పెద్దాయన రోజు అద్దం తుడుస్తూ కనిపించాడు. ఇది గమనించిన ఒక యువకుడు, తాతయ్య, ఈ అద్దంలో ఏం కనిపిస్తుంది అని అడిగాడు. నువ్వు చూస్తే నిన్ను చూపెడుతుంది, నేను చూస్తే నన్ను చూపెడుతుంది అన్నారు తాతయ్య. అయితే ప్రత్యేకమైన అద్దం అయితే కాదు కదా, మరి ఎందుకు ఇంత జాగ్రత్త అన్నాడు. అద్దం నీకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది తెలుసా అన్నారు తాతయ్య. అవునా, అవేంటో చెప్పండి అని ఆతృతగా అడిగాడు ఆ యువకుడు. నువ్వు అద్దంలోకి చూడగానే నీ ముఖం పైన ఉన్న మరకను ఎంత ఉంటే అంత చూపెడుతుందిగా అన్నారు. అవును అన్నాడు ఆ యువకుడు. ఎక్కువగానో తక్కువగానో చూపదు అని అన్నారు. అవును తాతయ్య అని అన్నాడు. అద్దంలాగా నువ్వు కూడా నీ స్నేహితులకు, నీ తోబుట్టువులకు ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి అని అర్థం. తప్పైతే తప్పని, ఒప్పైతే ఒప్పని, అంతేకాని ఎక్కువ తక్కువగా ఇంకేదో ఊహించి చెప్పకూడదు అని అన్నారు. ఇది మొదటి పాఠం. అద్దం ముందు నువ్వు నిల్చుంటే నిన్ను చూపెడుతుంది, నువ్వు లేకపోతే నిన్ను చూపెట్టదు. అలాగే